మరి ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి చివరి చివరి వారం కదండీ! ఈ చివరి వారంలో మనం ఏవండీ ఏదైనా సరే ఇప్పుడు లెక్కలు చూడాలనుకోండి. ఏవండీ ఎంతవరకు చేశారు అంటే దేవునికి ఎంత పంట ఇచ్చాం అనేటువంటిది అంతేనా? మన పంటలు మనం చూసుకుంటాం. దేవునికి ఎంత పంట పండాం అనేటువంటిది మనది లెక్క ఉండాలి కదా! అవునా? మిరియాముకి కలొచ్చిందని చెప్పింది. ఏవండీ ఇంకా 10 రోజులే ఉంది పంట కోసేయడమే ఇంకా అనేసి అంటున్నారంటండి. 10 రోజులే ఉంది అంటే ఏవండీ 10 రోజుల్లో ఇంకెంత? ఒకవేళ వాటర్ పెట్టాలంటే 10 రోజులంటే జస్ట్ వాటర్ పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంటది. ఇంకేముండదనమాట. అంతా తయారైపోద్ది. అది వాటరు పెట్టామనుకోండి గింజ తయారవుద్ది లోపల. లేకపోతే ఏమవుద్ది? తాలు కింద మారిపోద్ది. మొత్తం వడ్డి గింజలానే ఉంటది. కానీ ఏమవుతది? ఆ! తాళ్ళలా ఉంటది. కాబట్టి మన పంటలో మనం కూడా చాలా కాలం నుంచి దేవుడిని నమ్ముకున్నాం. క్రొత్తగా నమ్మిన వాళ్ళు కొంచెం మందే ఉన్నారు. ఏవండీ? అవునా కాదా? కాబట్టి మనం చాలా కాలం నుంచి దేవునిలో ఉన్నటువంటి వాళ్ళం. ఎంత ఎదిగాం, ఎంత ఫలిస్తున్నాం, మనకి ఆశీర్వాదం రావట్లేదు అని కాదు కానీ, అసలు దేవునికి మనం ఎలా ఉంటున్నాం? అసలు ఎందుకు ఆశీర్వాదం మనకి రావట్లేదు? దేవుడు ఆశీర్వదించే దేవుడండి. ఆశీర్వాదానికి వారసులవ్వడానికే పిలిచాడంట. ఆశీర్వాదంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించవలసిన వారిగా ఉన్నాం. అంతేనండి? ఆశీర్వాదాలు రావట్లేదంటే కుదరదు. ఆశీర్వాదానికి కొన్ని ఏమున్నాయి? పద్ధతులున్నాయి. కావాలి ఆశీర్వాదాలు అంటే, ఆశీర్వాదం మన జీవితంలో రావాలి అంటే కొన్ని నియమాలున్నాయి. వాటిని అనుసరిస్తే అప్పుడు మనకి ఆశీర్వాదాలొస్తాయి. అవునా కదా? మరి కొంచెం చూసుకుందాం. ఎక్కువ కాదు గానీ మిమ్మల్ని మరి అతి త్వరలోనే విడిచిపెట్టేస్తా. ఎందుకంటే కొంతమంది టైము చాలా ఫాస్ట్‌గా యెళ్ళేదుంది. కాబట్టి మొదటి దినవృత్తాంతాలు 4 అధ్యాయం 9 నుంచి చదువుదాం. ఇది అందరికీ సుపరిచితమేనండి. ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు ఈ వాక్యం. కానీ మరి ఒకసారి మరి గుర్తు చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 4 అధ్యాయం 9 వచనం. ఆ! ఎబ్బేజు అంటే పైన ఒకటిచ్చి క్రింద పుట్లైన్‌లో ఏమిచ్చాడు చదవమ్మా ఒకసారి? ఎబ్బేజు. వేదనంటండి. ఏవండీ? ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి ఆ! తన సహోదరులందరికంటే ఏంటంటే ఘనం అంటే ఏంటండి? గొప్పగా అందరికంటే తన సహోదరులందరికంటే కూడా గొప్పవాడంటండి. ఎవరితను? ఎబ్బేజు. ఆ! ఆ! వేదన పడి ఇతని కంటినని ఆ! అతని తల్లేం చేసిందంట? ఎబ్బేజు అని అతనికి పేరు పెట్టిందంటండి. చూడండి ఒక విషయం చిన్నగా చెప్తాను. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయెను. ఇంక ముందు వెనక వ్రాయబడలేదు గాని అతని కోసం ఆ 2 వచనాలకు మాత్రమే పరిమితమైంది ఈ వాక్యం. ఏవండీ? ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి తన సహోదరులందరికంటే గొప్పవాడంటండి. వాళ్ళ బంధువులందరికంటే గొప్పవాడంట. అతని పేరంటే ఉన్నతమైన పేరు. గొప్ప పేరు. పేరు చెప్తే తెలియని వాడు ఉండడనమాటండి. ఏవండీ? అంటే అందరికంటే కూడా గొప్ప. అంటే బంధువులందరికంటే, చుట్టాలందరికంటే ఏవండీ? అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? పితరుల ఆస్తి ఏమైనా ఉందనుకుంటున్నారా? లేకపోతే అందరూ ప్రేమించడం ద్వారా అతను గొప్పవాడయ్యాడనుకుంటున్నారా? అందరూ హెల్ప్ చేయడం ద్వారా గొప్పవాడయ్యాడనుకుంటున్నారా? లేదండి. అతనంటండి ఆళ్ళ తల్లి ఏం చేసింది అంటే మరి వేదన పడి ఇతని కంటినని. ఏవండీ? వేదన పడి ఇతని కన్నాను అని చెప్పి వేదన పడి ఇతని కంటినని తల్లి ఏం చేసిందంట? ఎబ్బేజు అంటే వేదన పుత్రుడని పేరు పెట్టిందంటండి. మీ అందరికీ కూడా కష్టాలు రాలేదండి పిల్లల్ని కనేటప్పుడు? ఏవండీ? మీ పరిస్థితులు అందరికీ బావున్నాయా? మీ పరిస్థితులు బాగోకుండా ఉండొచ్చు. కష్టాలుండొచ్చు, శ్రమలుండొచ్చు. ఏవండీ? వేదనలుండొచ్చు. మరి ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడా సహాయం చెయ్యని వారు కూడా ఉండొచ్చు. ఎంతో వేదన. అలాంటి పరిస్థితుల్లో కూడా మీ పిల్లలకి ఏమని పేరు పెడతారు మీరు? ఆనంద్, సంతోష్ ఏవండీ? లేకపోతే తేజ ఏవండీ? అందరిలో జ్యోతిలాగా కనపడాలి జ్యోతులు ఎక్కువుంటారు ఎక్కడ చూసినా. ఏవండీ? ఆ! మరియమ్మ అంటే అందరికంటే ధన్యురాలని మేరీలు పెడతారు కదా! ఇలాగా మంచి మంచి పేర్లు వెతికి అసలు కడుపులో ఉండగానే ఆ పేరు, ఈ పేరు కూడా చూస్తారు. ఏవండీ? ఆడపిల్లలైతే ఈ పేరు, మగ పిల్లలైతే ఈ పేరు.
ఏమండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ డ్రెస్సులే చూస్తూ ఉంటారు. ఏమండి మన సాగర్ కూడా అర్థమవుతుంది అండి. బుడ్డి బుడ్డి డ్రెస్సులు చూస్తే ఏమనిపిస్తుంది, మన పిల్లలు పుడితే ఇలాంటివి తీసుకోవాలి. ఏమండి వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, వీళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేస్తున్నారు, వీళ్ళు ఎలా పెంచుతున్నారు, వాళ్ళు ఎలా పెంచుతున్నారు. తల్లిదండ్రుల మైండ్ ఎలా ఉంటుందండి? బుడ్డి పరుపులు ఎక్కడైనా చూసారనుకోండి, అది మనసులో పెట్టుకుంటారు. బుడ్డి బుడ్డి సాక్స్ చూసారనుకోండి, మనసులో పెట్టుకుంటారు. పిల్లలంటే ఎంత ప్రేమ ఉంటుందో. కానీ ఎబ్బేసు యొక్క తల్లి ఏమండి వేదన పడింది. మీ అందరిలాగానే, అంటే మీ అందరిలా అంటే నాకు తెలియదు కదా ఒక విషయం. నాకైతే మీరే నాకు ఇష్టం. ఏమండి మీ అందరు పెద్ద పిల్లలు ఏమండి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుట్టాడని నాకు అందరూ కూడా పెద్దోళ్ళే కదా. ఏమండి కలిసి వచ్చే కాలం అనమాట ఇది మాకు. ఏమండి అవునా కాదా? కాబట్టి ఏంటంటే మీరు కష్టపడి ఎంతో కష్టపడి కన్నప్పటికీ కూడా ఏమండి వాళ్ళ వల్ల నేను ఎప్పుడు విసుగు చెందాను అనరు మీరు. కానీ ఎబ్బేస్ గారి తల్లి ఎలాంటిది అంటే ఎలాంటిదంటండి? అబ్బా! ఇంత బాధ. వీడు కడుపులో పడటం ఏంటి? నాకన్నీ కష్టాలే. నా భర్తతో కష్టం, నా తల్లిదండ్రులతో కష్టం, మరి ప్రతి విషయంలో కూడా నాకు కష్టం కలిగింది. అసలు వీడు ఎలాంటి వాడో అని చాలా కోపిస్తనుకుంటాను మరి. ఏవండీ? ఆ కొడుకు మీద ప్రేమన్నా రాలేదేమో నాకు తెలీదు. అతని ఏవండీ? వేదన పడి అతని కంటనే వేదన పుత్రుడని ఎబ్బేజు అని కనేసి చనిపోయింది. ఏవండీ? పేరు మంచిదైతే ఆళ్ళీళ్ళు పెంచుకుంటారు. ఏవండీ? ఈడు వేదన పుత్రుడని తల్లే పెట్టేసి చనిపోయింది. వెళ్ళి మరి నానమ్మ చూసిందనుకోండి, ఈ వేదన పుత్రుడు వెళ్తే ఎలా ఉంటుందండి? ఒకవేళ అనుకోకుండా ఏదైనా కష్టం కలిగితే, అనుకోకుండా శ్రమ కలిగితే, ఇదిగో ఈ పిల్లోడు ఉన్నాడే, ఈడు ఆడమ్మ ఏం చేసింది? ఈడి పేరే పెట్టింది ఈడమ్మ. అందుకే నాకు కూడా ఇలాగొచ్చింది. ఏమండి తల్లే ఏమండి తల్లే వదిలేసినప్పుడు నానమ్మ చూస్తుందా, అమ్మమ్మ చూస్తుందా? ఏమండి బాబాయ్ చూస్తాడా? ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. అర్థమవుతుందండి? అలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది? మీకు చిన్న ఉదాహరణ చెప్పనా? కిరణ్ పాల్ గారు ఎవరికి తెలుసు ఇక్కడ? కిరణ్ పాల్ గారు అందరికీ తెలుసు కదా. ఆయన చక్కటి అందగాడు. ఏమండి ఈ లోకంలో అందరికంటే జ్ఞానవంతుడు అనడానికి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకునే వ్యక్తి అనడానికి, ఆ రోజున బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఎలా ఉన్నారో ఈ రోజున ఏమండి కిరణ్ పాల్ గారు ఉంటారు. అర్థమవుతుందండి? సేమ్ అదే లైఫ్. ఎబ్బేజ్ అనడానికి ఏమాత్రం తీసిపోడు ఆయన. కానీ తన సహోదరులందరికంటే ఘనం పొందుడంటే క్రైస్తవ ప్రపంచానికి టాపర్ అయ్యాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి వేదన పడి ఇతని కన్నాను అని చెప్పి తన తల్లి అతన్ని ఎబ్బేజు అని పేరు పెట్టిందంటండి. అయితే అతను ఏం చేశాడంటే, ఏమండి ఇంకెందుకు ఈ బ్రతుకు, అందరూ వదిలిపెట్టేశారు ఈ బ్రతుకు అనుకున్నాడండి. ఒకవేళ అనుకుంటే అనుకోవచ్చు. ఏమండి అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఈ లోకానికి పంపించిన ఆయన ఎన్ని ఛాన్సులు ఇచ్చాడో నాకైతే తెలియదు. అనేక ఛాన్సులు మనిషికి వస్తూ ఉంటాయి. ప్రార్థించుకునే ఛాన్స్ వస్తూ ఉంటుంది. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థనలు చేసేటువంటి ఛాన్సులు ఉంటానే ఉంటాయి. కానీ ఎన్నో మనం ఏం చేస్తామండి? నిర్లక్ష్య వైఖరితో తెలిసి తెలియక పాడు చేసుకుంటాం. కానీ ప్రేమగల దేవుడు ఏంటంటే ఆశీర్వదించడానికే చూస్తాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఎదురు చూసేది దేనికండి? ఆశీర్వదించడానికే, నిన్ను గొప్ప చేయడానికే. నీవు నా బిడ్డవు అని చెప్పి ఆయన ప్రేమతో ఎదురు చూస్తున్నాడు అంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఎవరిని కష్టపెట్టేవాడు కాదండి, దుఃఖపెట్టేవాడు కాదండి. దేవుని దగ్గరికి వస్తే దుఃఖపడరు. అర్థమవుతుందండి? దేవుని దగ్గరికి రాలేక దుఃఖపడతారు, దేవుని దగ్గరికి రాలేక కష్టపడతారు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏమండి నయోమి అంటది రూతుని, యెహోవా రెక్కల నీడకి నువ్వు వచ్చావు. ఏమండి ఆయన్ని ఆశ్రయం చేసుకున్నావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. రూతు కొడుకు ఎవరండి ఇప్పుడు? ఏమండి బోయజ్ అయితే బోయజ్ అని కాదు, ఇప్పుడు యేసు ప్రభు వారే ఆవిడ గర్భవాసన వచ్చినట్లు సంపూర్ణమైన బహుమానం అంట. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే ఒక మంచి భర్త దొరికేస్తే అంతటితో అయిపోవడం కాదండి. రూతు ఎవరి ఏమండి మరి జన్మదిన పట్టీలో వచ్చిందండి? యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో వచ్చింది, మాటలు కాదండి కదా. కాబట్టి దేవుని రెక్కల చాటుకు వచ్చిన వాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. మన జీవితంలో ఆశీర్వాదాలు కలుగకూడడానికి కారణం
మన పాపాలే. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలండి? దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? వినాలి. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం కలుగును. ఆ మాటలు క్రీస్తుని గూర్చిన మాటలై ఉండవలెను. ఏమండి? యేసు ప్రభు కోసం విన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుద్దంట? విశ్వాసం పెరుగుద్ది. ఏమండి? అవునా కదా? యేసు ప్రభు వారి వాక్యం చెప్తా ఉంటే ఏమండి పేతురు గారు అలాగా ఏమండి అప్పటికే ఆకలేస్తూ ఉంది. రాత్రి అంతా చేపలు పట్టినా ఒక చేప కూడా పడలేదు. ఏమండి అలాగా చేపలు అదే వలని బాగు చేసుకుంటా ఆ ముళ్ళు విరుచుకుంటా ఏమండి పుల్లలు పడతాయి కదా, దాని నిండా పుల్లలు ఉంటాయి. వాటిని బాగు చేసుకుంటా చూస్తూ ఉన్నాడు. నిరీక్షణ ఎక్కడుంది? యేసుప్రభు మాటల మీద ఉంది. అతనికి విశ్వాసం కలిగిందని యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఏమండి నీ ధోనిలో నాకు చోటిమ్మన్నారు. ఎక్కి కూర్చున్నారు. నీకు ధోనిని కొంచెం లోతుకు నడిపించి కుడివైపున వల వేయనగానే, అంటే దేవుడు చెప్పిన మాటలు చేయడం ద్వారా ఏమండి ఏలినవాడా రాత్రంతా కూడా మేమేం చేసాము? ప్రయాసపడ్డాం, చేపలు వలలు వేసాం, అయినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పడలేదు. ఏమండి గలిలయ సముద్రం అంటే మాటలండి, వాళ్ళకి తెలియదండి. ఏమండి వలలు వేయమంటే ఏమైంది? వల పిగిలిపోయాన్ని చేపలు. ప్రక్క దోణిల వాళ్ళు వచ్చి వీళ్ళకి సహాయం చేసే విధంగా దోణెలు నిండిపోయినాయి అంటండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి వినటం వల్ల అలా జరుగుద్ది. అమ్మా కుమారి కొంచెం ప్రార్థన చేయండి ఒకసారి. గమ్మున చేయ, అర్జెంటు వెళ్ళిపోతాం. ఏమండి ఆ ప్రార్థన ఏంటో నీకు అర్థం కాదు. వినటం ద్వారా ఏమవుతుంది? విశ్వాసం కలుగుద్ది. మరి పేతురు గారి జీవితంలో మరి అంత విశ్వాసం, అబ్బా అసలు ఇంత అద్భుతమా అని తన వలలు విడిచిపెట్టి తన జీవితాన్ని కూడా దేవునికి అంకితం చేసేసాడు. ఇహపర ఆశీర్వాదాలు సంపాదించడానికి ఆ రోజు విన్న మాటలే. ఏమండి పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి పేతురు గారు? పేతురు గారు ఎలా ఉంటారు చెప్పండి? నేను చాలాసార్లు పేతురు గారి కోసం చెప్పకుండా ఉండను. పేతురు గారు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పాలి? యేసుప్రభు వారి పక్కన సింహాసనాలు ఉంటాయి. ఏమండి ఆ సింహాసనం మీద ఉంటారు. అలాగే అపోస్తలుల పేర్లు ఎక్కడ ఉంటాయండి? ద్వారబంధాల మీద ఉంటాయండి. అర్థమవుతుందండి? 12 మంది వాళ్ళ పేర్లు ఎవరు? ఇశ్రాయేళ్ల గోత్రాల పేర్లు ఫౌండేషన్ల మీద ఉంటే ఆ గుమ్మానికి పేతురు, యోహాను ఏమండి పేర్లు అవి కూడా కంఠస్థం చేసుకోవడం మంచిదే మనకి. ఏమండి పేతురు, యోహాను, ఏమండి అంద్రియా, ఫిలిప్పు, ఇలాగ 12 మందిది వాళ్ళందరి పేర్లు ఎక్కడ ఉంటాయి? పరలోక పట్టణంలో ఉంటాయి. అక్కడ వాళ్ళకి పరలోకంలోనే పెద్ద వాటా ఇచ్చేసాడండి దేవుడు. నార్మల్ కాదండి వాళ్ళు. ఆ రోజు విన్న వాక్యాన్ని బట్టి, వాళ్ళు నమ్మినటువంటి విధానాన్ని బట్టి దేవుడు ఉన్నతంగా దీవించారు. మనకు కూడా అటువంటి ఛాన్స్ లేదంటే ఉంటాయండి. మనకు కూడా, మనకి ఎటువంటి ఛాన్స్ ఉందో నాకైతే తెలియదు. కానీ మనం వినే దాన్ని బట్టి, మనం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదించడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవుని మాటలు వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ యెబ్బేసు గారు ఏం చేశాడు అంటే, అందరూ తిట్టినప్పటికీ కూడా, అందరూ దూషించిన, అందరూ వదిలేసిన, ఏమండి అసలు ఆయన నన్ను ఈ లోకానికి పంపించిన ఆయన నన్ను ప్రేమిస్తాడు. దేవుడు అందరికీ కూడా దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. దిక్కు అంటే ఏంటండి? ఒక ఆశ్రయం. లేని వారికి ఎవరంట? దేవా నీవే నాయన అంటారు కదా. దొంగోడైనా అంటాడు, రోగైనా అంటాడు. ఎవరైనప్పటికీ కూడా దేవుడు అంటే ఎవరికి విరోధం ఉండదు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తారు. కాబట్టి యెబ్బేసు ఏం చేశారంటండి? దేవుని మందిరానికి వెళ్ళి, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు. మొర పెడతా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ద్వారా మనం అంటే పెద్ద ప్రార్థన కాదండి. ఏమండి పెద్ద ప్రార్థన ఏం కాదు, హృదయపూర్వకంగా కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. మనం కూడా ఆశీర్వాదం కావాలంటే మనం ఎక్కడ వెతుకుతామండి? దేవుని సన్నిధిలో వెతికితే దొరుకుద్దని తెలుసు. యెబ్బేసు గారిలాగా ఉండాలని ప్రార్థన చేయాలని తెలుసు. మనం ఏం చేస్తాం? అది చేస్తే వస్తా, ఇది చేస్తే వస్తా, ఇది చేస్తే వస్తుందా అనుకుంటూ ఉంటాం. ఏమండి కానీ అతను చేసింది ఏంటి? దేవుని సన్నిధిలో మొర పెట్టాడంటండి. ఆ మొర ఎలా పెట్టాడంట? చదవండమ్మా. యెబ్బేసు నిజమైన దేవుడు, ఇశ్రాయేళ్ల దేవుడు అంటే ఎవరండి?
నిజమైన దేవుని దగ్గరికి వచ్చి, ఏమండి, ఇశ్రాయేళ్ల దేవుని గురించి మొరపెట్టి, ప్రభువా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఏం చేయాలంటండి? నిశ్చయముగా. యేసు ప్రభువారు ఏ పాట చెప్పినప్పుడు కూడా నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నిశ్చయము అంటే ఏంటి? నిజముగా అని అర్థం అనమాట. ప్రభువా నువ్వు నిజంగా నన్ను ఆశీర్వదించాలి. మనం చేస్తామండి ఈ ప్రార్థన ఎప్పుడైనా? ఇదేమండి ప్రభా, అదేమండి ప్రభా, ఇది కొనాలి ప్రభా, అది కొనాలి ప్రభా అంటాం, ఏమండి? కానీ ఈ యెబ్బేసు ప్రార్థనలో సింపుల్ ప్రార్థన, ఏమండి, చాలా తెలివితేటలు దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం దేవుని ఆత్మతో చేసిన ప్రార్థనని నమ్మొచ్చు మనం కదా. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి ఏం చేయాలంటండి? ప్రభువా నన్ను తప్పకుండా ఆశీర్వదించరా, నాకంటూ ఎవరూ లేరు, మా తల్లే నన్ను వేదన పుత్రుడు అన్న పేరు పెట్టింది, మర్చిపోకుండా, చరిత్రలో కూడా మర్చిపోకుండా ఈ రోజున కుమారి అని నేను చెప్తున్నాను అంటే అదే పేరెత్తి చెప్పడానికి ఆ రోజు ఆ మహానుభావురాలు పెట్టిన పేరే అది, ఏమండి? చరిత్రలో అలా ఉండిపోయింది. అర్థమవుతుందండి? మా తల్లే నన్ను శపించింది, అయినప్పటికీ కూడా నీవు నన్ను దీవించాలి, వేదన పడి ఇతనికి అంటినని యెబ్బేజు అని పేరు పెట్టింది. ప్రభువా నన్ను ఎక్కడ చూసినా సరే ఎవ్వరు నిలబడనివ్వట్లేదు, నన్ను క్షమించండి, నన్ను మీరేం చేయాలి? నిశ్చయముగా నన్ను మీరు ఆశీర్వదించాలి. ఏమండి? నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి, ఆశీర్వదించాలంట, సరిహద్దు విశాలపరచడం. నాకు వీళ్ళింటికి వెళ్తే తోసేస్తున్నారు, వాళ్ళింటికి వెళ్తే తోసేస్తున్నారు, ఏమంటారు? ఒరే నువ్వు వస్తేనంట ఏంటంట మాకు కలిసి రాదంటరా. ఇప్పుడు దాకా ఉన్నావు కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమండి 4 రోజులు అయిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా నువ్వు 4 రోజులు, ఒకళ్ళమే ఏం భరిస్తాం? ఇలాగా ఏం చేస్తున్నారు? ఎక్కడ నిలవ చోటు అనేటువంటిది సొంతోళ్ళు ఎవరో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అతను అంటున్నాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి, ఎక్కడ చూసినా నాదే ఉంటుంది. ఏమండి? ప్రార్థన బాగుందండి, అవునా కదా? మంచి ప్రార్థన. మనం ఏమంటాం? 2 ఇళ్ళు కావాలి, 3 ఇళ్ళు కావాలంటాం. కానీ దేవుని దగ్గర ఏంటంట, ఈ ప్రార్థన ఒకవేళ చక్కగా రాసి కంఠస్థం చేసుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్తుతించి ఈ ప్రార్థన చేస్తే సరైపోద్ది. అంతేనా అండి? అంతేనా కదా? రకరకాల ప్రార్థనలు చేసే బదులు, ఏమండి, వచ్చి రాని ప్రార్థనలు చేసే బదులు చక్కటి ప్రార్థన అనమాట అండి. యెబ్బేజు మనకు మంచి ప్రార్థన నేర్పించారు. ఏమండి? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి, ఏంటంటండి? మీరెప్పుడు నాకు తోడుగా ఉండాలి, మీ చెయ్యి నాకు, దేవుడు ఏంటంటండి? ఆశీర్వదించాలి, ఆయన సరిహద్దును విశాలపరచాలి, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, ఏమండి, నాకు కీడు రాకుండా, నాకు అసలు కీడు అనేటువంటిది వద్దు ప్రభు, ఏమండి, నేను ఏ చేస్తున్నప్పటికీ కూడా ఆశీర్వాదంగా ఉండాలి. అప్పుడు మనుషులందరూ ఏం చేస్తారు? ఎలా ఆశీర్వదింపబడ్డావు, ఎలా దీవించబడ్డావు, ఒకసారి చూసొద్దాం రండి, ఏమండి? అందరూ వస్తారా? రారా చూస్తానికి? అందరూ నిన్ను ఆశీర్వదిస్తే చూడడానికి వస్తారండి అందరూ. దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు. అలా కన్నీటితో ప్రార్థన చేస్తే నన్ను కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని, దేవుని స్తోత్రం చెప్దాం. అందుకేనండి ఫస్ట్ లైన్లో ఏమనుంది? యెబ్బేజు తన సహోదరులందరికంటే కూడా ఘనము పొందినవాడాయను. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ ప్రార్థన చేశాడు. జరిగినటువంటి విషయాన్ని ఏం చెప్పలేదు కానీ, ఏమండి, తనకి ఉన్న పరిస్థితి ఏది చెప్పలేదు కానీ, తల్లే ద్వేషించింది అంటే ఇక ఎవరు కూడా చేరదీసేవారు లేరు అని అర్థమయ్యి మనకి, ఏమండి, మనం కూడా మన కష్ట సమయంలో, మన శ్రమ సమయంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ప్రతి విషయంలో కూడా విఫలమయ్యేటటువంటి అనుభవాలు, ప్రతి వ్యక్తి ద్వారా ద్వేషింపబడినటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? నీవే నాకు తోడుగా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఏమవుతుంది? యాకోబు చేతి కర్రతో బయలుదేరితే ఎలా మారిపోయాడండి? వాడు మాంగారంట శకునం చూపించాడంటండి. అసలు ఏంటి, ఎంతకు ముందు ఇలా చేస్తే అసలు గొర్రెలు గట్రా ఏమీ వృద్ధి అయ్యాయి కాదు, మా పరిస్థితి అంత కష్టంగానే ఉంది, అసలు ఇంతగా మేము దీవించబడడానికి కారణం ఏంటి, ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి అని చెప్పి శకునం చూపిస్తే అంట, మీ ఇంటికాడ
మీ చుట్టాల అబ్బాయి వచ్చాడే, వాడి పాదం మామూలు పాదం కాదయ్యో, దేవుడి పాదం లాంటిది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, నిన్ను విడువను అని చెప్పాడు యాకోబుని. ఏమండి, దేవుడు విడిచిపెట్టడండి. ఎవ్వరు మోసం చేసినప్పటికీ కూడా 10 సార్లు మోసం చేశాడంట మాంగారు లాభాను. ఏమండి, ఇది ఇస్తాననేవాడు, మాట తప్పేవాడు, మరలా మార్చేసేవాడు, మరలా ఇస్తానేవాడు, మాట మార్చేసేవాడు. ఎట్టు చూసినప్పటికీ కూడా ఏమండి, ఎంతమంది మోసం చేసినా దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలు ఆగవండి. కాబట్టి మనం దేవుని సన్నిధిలోనే మనం ఏం చేయాలి? ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఏ కీడు రానివ్వడు. నీ సరిహద్దుల్ని దేవుడు ఏం చేస్తారు? విశాలపరుస్తారు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తారు. తప్పకుండా ప్రార్థనా పరులుగా మనం చిన్నపిల్లలైనప్పటికీ కూడా, వృద్ధులైనప్పటికీ కూడా, యవనస్తులైనప్పటికీ కూడా, ఎవరైనా ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదం ఎవరికి కావాలండి? మనకు కావాలి. తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆయనే ఫ్రెండ్గా ఉండాలి, ఆయనే తండ్రిగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు ద్వేషిస్తారేమో, ఏమండి, ఎబ్బేసి తల్లిలాగా తల్లిదండ్రులు ద్వేషించవచ్చు. ఒకవేళ భర్తలు ఉంటే భర్తలు కూడా బాధ్యత వహించరేమో, భార్యలు ఉంటే విశ్వాసఘాతకులుగా ఉండొచ్చేమో. ఏమండి, కానీ మనం నమ్మినటువంటి దేవుడు, మన కన్న తండ్రి, ఆయన ఎలాంటి వాడండి? ఆయన ఎలాంటి వాడు? నమ్మదగినటువంటి వాడు. ఆపత్కాలంలో మొరపెట్టు. ఏమండి, సంతోషంగా ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చి తిరిగట్టు అటు ఇటు తిరుగుతావు. కానీ ఆపత్తులో ప్రభువా అంటే ఏం చేస్తాడంటండి? చటుక్కుమని వచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. అలాగే మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 14వ వచనమండి. దేవుని మందసము ఒబేదేదోము అనేటువంటి వ్యక్తి ఇంటిలో అతని కుటుంబమునొద్ద ఏంటంటండి? దేవుని మందసం. దేవుని మందసం అంటండి మందిరంలో కాదు కానీ ఎక్కడుందంటండి? ఒబేదోదోము అనేటువంటి అతని ఇంటి వద్ద, తన కుటుంబం దగ్గర ఉందంటండి. ఎన్ని నెలలు ఉందంట? 3 నెలలు ఉండగా యెహోవా ఇక్కడ చూడండి, మరి దేవుని మందసము ఒబేదోదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదోదోము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? ఏమండి, దేవుణ్ణి ఎవరైతే ఇష్టపడతారో, దేవునిని ఎవరైతే గౌరవిస్తారో, మనం దేవుని గౌరవిస్తున్నామండి, దేవుని ఇష్టపడుతున్నామండి. అబ్బా, మాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే మాకు ప్రాణప్రియుడండి. ఏమండి, మన ఇష్టానుసారంగా ఉండి మనం దేవుని ప్రేమిస్తున్నామంటే కుదరదండి. ఇంకొంచెం పైనుంచి చదువుదామండి. చూడండి, 8వ వచనం నుంచి చదువుదాం, 7 నుంచి చదువుదాం. ఇంకొంచెం పైనుంచి చదివితే చాలా బాగుంటుందండి. చాలా ఆర్భాటంతో, చాలా వైభవంగా తీసుకొస్తున్నాడు దావీదు. ఏంటి? మందసాన్ని తీసుకురావడానికి. ఏమండి, ఇలా మరి ఇంకొంచెం పైనుంచి అయితే కొంచెం చదివేద్దాం. దావీదు సహస్రాధిపతులతోనూ మొదటి నుంచి ఈ మందసం ఏమండి ఒబేదోదోము ఇంట్లో 3 నెలలు ఉందంటండి, తన కుటుంబం వద్ద. గొప్ప మందసం అంటే ఏంటండి? ఒక ఏమండి తుమ్మకరతో చేసింది, బంగారుతో పొదిగింది. అందులో ఏముంటాయంట? దేవుని 10 ఆజ్ఞలు, అహరోను చిగిరించిన కర్ర, ఏమండి మన్నా పాత్ర. అంటే అది ఎవరికి సాదృశ్యం? దేవుడు ఉన్నట్టు అనమాట అండి. మందసం సాగిందనుకోండి, ప్రజలు సాగేవారు. మందసానికి మరి చాలా ఎడ ఉండాలి, లేకపోతే అక్కడికక్కడ పడి చనిపోయేవారు. అంటే దేవుడు, ఆయన మరి ప్రభావం ఆ మందసంలో ఉండేదనమాట. కాబట్టి ఈ మందసం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం. కానీ పరిస్థితి మనం ఎలా ఉండాలి? మందసం మన ఇంట్లో ఉండొచ్చు, కానీ మనం ఎలా ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలంటే ఇక్కడ చూడండి, చకచక చదవండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతో అందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలులందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేళ్ల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణముల్లోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడినట్లు
కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకుని వత్తము రండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. ఇక్కడ చూడండి, మరి షిలోహు మందిరంలో మరి మందసం ఉంటా ఉండేది. ఏమండి, షిలోహు మందిరంలో మందసం. అక్కడ ఎవరు? యాజకుడు ఏలి. ఏమండి, ఏలి మరి కొంచెం మందదృష్టి రావడం, అక్కడ అతని కుమారులు తమ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించడం మనకు తెలిసిందే. అక్కడికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా, ఏమైనా మొక్కుబళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు కూడా చాలా అసహ్యపడేలాగా వాళ్ళు పనులు చేసేవారు. అసలు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు కాదు. ఏమండి, బలి ఇలా అర్పించాలి అనేసి ఉంటే వీళ్ళు ఏం చేసేవారంట? దేవునికి ఇచ్చే ముందే వీళ్ళు తినేసేవారంట. అయ్యా బాబు, ఒక్కసారి దేవునికి పెట్టుకున్న తర్వాత ఏమండి అంటే వీళ్ళు ఏం చేసేవారంట? వేస్తావా, తీసుకోమంటావా? బలవంతంగా తీసుకుంటాం, నువ్వు ఇవ్వకపోతే. అది కాదు, దేవునికి పెట్టిన తర్వాత తీసుకుంటాం. అందరి అక్కడికి వచ్చినటువంటి ఆడవారితో కూడా అసభ్యంగా ప్రవర్తించడం. ఏమండి, అలాంటి పరిస్థితి ఎవరు? ఏలీ కుమారులు హోప్ని, ఫినిహాస్ ఇద్దరు కూడా తమ ప్రవర్తన విపరీతమైపోయినటువంటి పరిస్థితి. కానీ మేము మందిరంలో ఉంటున్నాం, దేవుని సేవకుల పిల్లలం మేము అని గర్వంగా ఉండేవారు. ఇలాంటి పరిస్థితిలో మరి ఒకరోజు మరి దేవుడు మాట్లాడడం జరిగింది. అక్కడ మరి సమూయేలు రావడం జరిగిందండి. ఏమండి, నీ పిల్లలు ఏలీతో చెప్తారు, నాకంటే ఎక్కువగా నీ పిల్లల్ని గొప్ప చేస్తున్నావు. ఏలీ చెప్పలేదు అనుకున్నారా? కుమారులారా ఇలా రండి, నా చెవిని పడిన మాటలో నిజమేనా? మీరు చాలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారంట. తప్పు బాబు అది. మానవునికి తప్పు చేస్తే గనక దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దేవుని ఎదుటే మీరు తప్పు చేస్తే మీ సంగతి ఇంకెవరితో చెప్పుకోగలం? మీ ప్రవర్తన సరి చేసుకోండి అని చెప్పాడు. ఏమండి అని చెప్పాడు, కానీ గట్టిగా అసలు దాన్ని మరలా ఏం చేస్తున్నారనేటువంటిది తను గమనించలేకపోయాడు. తను పరిస్థితి తనది కష్టం. తన స్థూల దేహం, బరువుగా ఉంటాడు. ఏమండి, బొద్దుగా ఉంటాడు. కళ్ళు కూడా మందం అయిపోయినాయి, లేవలేని పరిస్థితి. ఇంకేదో తన ఆయాసం ఏంటో, తన దుఃఖం ఏంటో తనది. ఏమండి, ఆ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిలో వీళ్ళు ఇష్టానుసారమైనటువంటి పరిస్థితి అలా జరుగుతూ ఉంది. ఒకరోజు దేవుడు సమూయేలుతో మాట్లాడడం, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా సమూయేలుకు చెప్పడం, వాళ్ళు ఒకే రోజు మరణం అవుతారని చెప్పు, వాళ్ళు ఎంత మొరపెట్టినప్పటికీ కూడా నేను విననని చెప్పు అని చెప్పాడు. ఏమండి, అదంతా మనకు తెలిసిన స్టోరీ, అస్తమని చెప్తా ఉంటాం. ఫిలిస్తీన్లు రావడం జరిగితే ఇశ్రాయేళ్ల ప్రజలు యుద్ధంలోకి వెళ్ళడం జరిగింది. అంటే మందసం కోసం కొంచెం చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. యుద్ధానికి వెళ్ళగానే ఇశ్రాయేళ్లు ఓడిపోతున్నారు. మనం ఓడిపోతున్నాం ఎందుకని? మందసం మనతో లేదు కదా. ఏంటంట, మందసం ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభావం, దేవుని ప్రభావం ఉంటుంది మనకి. కాబట్టి నడవండి ఒకసారి మందసం తీసుకొద్దాం అనేసి అందరూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొచ్చారండి. ఆ ఇశ్రాయేళ్ల మందసం ఏమంటే దండులోకి రాగానే భూమి బద్దలయ్యేంతగా వాళ్ళు మాదే విజయం ఈసారి అని కేకలు పెట్టారంట. ఏమండి, ఈసారి రండిరా, ఎవరు వస్తారు రండి, మా దేవుడు మా దండులోకి వచ్చాడు చూద్దరు కానీ రండిరా, ఎవరు వస్తారు అన్నట్టుగా వాళ్ళు భూమి బద్దలయ్యేంతగా ప్రతిధ్వనించి, మా దేవుడంటే యుద్ధశూరుడు యెహోవా, సముద్రాలాగో, యోర్దాను నదిలాగో, రాజులు ఆగరు, ఆయన ముందు ఏది నిలబడదు, రండ్ర అంటే అయ్యి బాబాయ్ ఆడ దేవుడు నిజంగానే గొప్ప దేవుడే. ఆ ఫరో చేతులు ఉంచే 10 రకాలైనటువంటి అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు. ఏమండి, తీసుకొచ్చాడు. సముద్రం మరి పాయలైపోయింది. యోర్దాను నది పారిపోయి గట్ల మీద నిలబడి అంట నీళ్లు. ఏమండి, గోడలాగా నిలబడి ఐసుగడ్డలాగా పారలేదంటండి. వీళ్ళందరూ 3 నెలలు ఇంచుమించు అలా ఉన్నాయంట. అందరికి దడ పుట్టింది అనమాట అండి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయమే. ఆ మహాశూరుడైనటువంటి దేవుని ఎదుట ఎవ్వడు నిలబడగలరా అన్నారంటండి. ఈ మందసంలో ఉన్న ప్రభావం ఆ ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయిందంటండి. అంతే, చాలా జాగ్రత్తగా ప్రతి వాడు గుండె ధైర్యం తెచ్చుకుంటారా వాళ్ళతో యుద్ధం చేయడానికి. ఎవరు భయపడకండి, యుద్ధం బలంగా చేయాలి, జాగ్రత్త, భయపడద్దు అనేసి అన్నారంట. అంతే, ఒక్క దెబ్బ కొడితే ఇశ్రాయేలు పడుతున్నారు. ఏంటంట, వీళ్ళేమో పాపం దగ్గర పెట్టుకొని మా దేవుడు మాతో ఉన్నాడు అన్నారు. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ పాపమేమో కానీ ఆ మహాదేవుడు, ఆ శూరుడైన దేవుడు
ఏవండి? ఆళ్ళకున్న విశ్వాసం వీళ్ళకి లేదు గదా! ఆళ్ళెప్పుడైతే దేవుడిని గనపరిచారో, దేవుడు ఏం చేశారంట? ఇటు నుంచి అటు ఫిలిస్తీన్‌లోకి జంప్ అవ్వడం, ఇశ్రాయేలు వాళ్ళు పడడం ప్రారంభించారు. అదే రోజు హోప్‌ని, ఫినెహాసులు కూడా చనిపోవడం, ప్రభావం వెళ్ళిపోవడం. ఈకాబోదనే ఆ యొక్క హోప్‌ని, ఫినెహాస్ భార్యలు వాళ్ళు ప్రసవించడం జరిగింది. ఈకాబోదని బుడ్డోడు పుట్టాడు ఆ రోజు. ప్రభావం వెళ్ళిపోయిందని చెప్పి. ఇంత ప్రభావం కలిగినటువంటి ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు అక్కడికి తీసుకెళ్లారండి. మందసం మన దగ్గరికి వచ్చింది. ఈసారి విజయం మందే అనుకున్నారంటండి. ఏవండి? ఏవండి? అంతటితో ఊరుకుంటే బానే ఉంటది కదా! అంటే దేవుడు దొరికేసాడు అనుకున్నారే? ఒక రాజు దొరికితే తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేసేవారు కదా! అలా అనుకొని ఈ మందసాన్ని తీసుకెళ్ళి వాళ్ళ గుళ్ళో పెట్టారంటండి. వాళ్ళ దేవత గుళ్ళో పెట్టారంట. దాగోన్ అనేటువంటి దేవత గుళ్ళో. పెద్ద దేవత అంటండి. ఎంత? ఏమో చాలా పెద్ద దేవత. పెడితేనంటండి తెల్లారేసరికంటండి గుమ్మం మీద పడి ఉందంటండి. ఏ ఏవండి? బోర్ల పడిపోయి గుమ్మం మీద పడి ఉందంటండి. ఏవండి? ఆ చేతులు, ఆ మొండు అయన్నీ కూడా వేరు వేరు అయిపోయినాయంట. ఆటిల్ని నిలబెట్టి పెట్టుకుంటే మళ్ళీ పడిపోయేదంటండి. అమ్మో! అనుకున్నారు. తీరా చూస్తే వాళ్ళకి అర్థం కాల. అంతే. ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు ఆ ఫిలిస్తీన్లందరికీ కూడా లోపల లోపల ఎక్కడెక్కడో గడ్డలంటండి. ఎవడో నడవలేడంటండి. అయ్యో! ఇదేంట్రా బాబు! ఆళ్ళకుంటారు గదండీ! మాంత్రికులు గట్రా ఉంటారు. ఇదేంటి అంటే ఆ మందసం తెచ్చి పెట్టుకున్నారు గదా! ఆ మందసాన్ని పంపించండి. లేకపోతే చచ్చిపోతారు అందరూ గూడా. ఏవండి? అక్కడ గనపరిస్తే బానే ఉందేమో. ఇక్కడికి తీసుకొచ్చి మా దేవత కంటే తక్కువ అనుకున్నారేమో వీళ్ళు. అందుకోసం అలా పెడితే ఏమైపోయింది? వాళ్ళందరికీ కష్టం వచ్చింది. ఎలా చేయాలి? ఏం చేయాలి? అయ్య బాబోయ్! ఇప్పుడు పరిస్థితి ముందు తెచ్చుకోవడం అయితే ఎలా తెచ్చేసారు? దేవుడు సైలెంట్‌గా ఊరుకున్నాడు ఆ రోజు. అర్థమైందండి? చాలా సైలెంట్‌గా ఊరుకున్నారాయన. తెచ్చుకున్నారులే పోన్లే అని. ఈ ఫిలిస్తీన్లు మరి అసలైనోళ్ళు ఎవడు కనపట్ల. దేవుని స్తుతించేవాడు, ఆరాధించేవాడు ఆయన నివాసానికి ఎక్కడ ఎవడు దొరకట్లేదు ప్రస్తుతానికి. ఆయన సైలెంట్‌గా ఉన్నారు. కానీ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ దేవుని ప్రభావం కనపడుతుంది. దేవుని గనపరిచేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఏవండి? ఏవండి? గడ్డల రూపాలంటండి. పందికొక్కుల రూపాలంటండి. వాళ్ళ వ్యవసాయాలన్నీ నాశనం అయిపోతున్నాయంట. పందికొక్కులు ఎక్కువ వచ్చేసినాయి అంటండి. ఇహ పందికొక్కులు బంగారపు పందికొక్కులు చేసి, గడ్డల రూపాలు చేసి, మరి కాడి మోయినటువంటి ఎద్దుని తీసుకొని మరి కాడి కట్టేసి అందుట్లో పెట్టి ఆ దేవునికి నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి అయ్యా, మా మీద నుంచి నీ హస్తం తీసేయండి అయ్యా అని బతిమలాడితే గనక మరి ఆయన క్షమిస్తాడని చెప్పారంటండి. వాళ్ళు అలా చేసి ఆ యొక్క బండి మీద ఏవండి? మందసాన్ని పెట్టి వెళ్ళండి అయ్యా అని మీకు నమస్కారం అయ్యా, మిమ్మల్ని మేము అర్థం చేసుకోలేకపోయామని బ్రతిమలాడారంటండి. దేవుని స్తోత్రం చెప్దాం. అది ఓర్నాని కళ్ళం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగిపోయింది. వెంటనే దేవుని మందసం వస్తుందంటే పరుగుల మీద తీశాడంటండి. ఎవరు? ఏవండి? వెళ్తా ఉంది. ఏవండి? వెళ్తా ఉంటే అక్కడికెళ్ళి ఆగిపోయింది. అక్కడికి వెళ్ళి ఆగిపోయిన తర్వాత ఇంకెవరు సాహసించలే. అక్కడే ఉండిపోయిందంట చాలా రోజులు. అక్కడే ఉండిపోతే అప్పుడు దావీదు అనుకున్నాడు, మనం తీసుకొద్దాం సహస్రాధిపతులు, ఏవండి? అధిపతులు చదివాను గదా! వీళ్ళందరినీ యోచన చేసి వేల మంది బయలుదేరి ఏవండి? ప్రతి అడుగుకి కూడా బలులిచ్చుకుంటా దేవునికి సాష్టాంగ పడతా తీసుకొచ్చారు. తీసుకొస్తా ఉంటే మరి ఏవండి? కాగా దేవుని మందసము కిర్యత్యరీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతుకు పోవు మార్గం అందుండు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యోధాలో నుండి కిర్యత్యరీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఎంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయను అహ్యోన్ను బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధి పాటలు పాడుచు సితారాలు స్వరమండలములను తంబురులను తాళములను వాయించు బూరలు ఊదుచుందిరి. వారు కిదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవల్లని ఉజ్జా చేయి చాపగా. ఏమండి? దావీదే తీసుకొస్తున్నారు. ఏమండి? ఇక్కడ ఎవరంటండి? ఉజ్జా అనేటువంటి వ్యక్తి బండి తోలుతూ ఉన్నారు. ఎద్దుకంట కాలు జరిగిందంట, మందసం ఇలా ఇలా ఒరుగుతూ ఉంది. ఇలా చేయి చాపి ఇలా అలా పైకి అలా అందాం అనుకున్నాడు. అంతే టక్మని చేయి చాపగానే ఏమైపోయాడండి? అక్కడికక్కడ హెవీ పవర్ కరెంట్ లాగా టక్మని కాలిపోయి
అక్కడికక్కడ చనిపోయాడు. అమ్మో! ఎంత మరి పవర్ కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించగలమా? మన దగ్గర పెట్టుకోగలమా అని చెప్పి దావీదు గారికే భయం వచ్చిందంట. ఎంతగా చక్కగా తీసుకొస్తున్నాడు. ఏవండి? ఇంకా తీసుకువెళ్ళడానికి కూడా భయపడ్డాడంటండి. దేవుని సన్నిధిని చూడండి, మందసము నొద్దకు చాపగా, తన చెయ్యి చాపగా యెహోవా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోదుననుకుని మందసమును తన యొద్దకు దావీదు పుర్ణముకు తీసుకొని పోక దాన్ని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. ఏంటండి? దావీదు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటారా అసలు? దావీదులా దేవుని స్తుతించే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? కానీ ధైర్యం సరిపోలేదంట దావీదికి. ఏమండి? గిత్తీయుడైనటువంటి నువ్వు తీసుకెళ్తావా? నేను తీసుకెళ్తానండి. దేవుని స్తోత్రం చెప్దాం. వెంటనే ఎద్దు కాలు జారి జస్ట్ ఇలా టచ్ చేస్తేనే చనిపోయాడు కదా అతను. దావీదే భయమొందిపోయాడు కదా. ఎంత ఆర్భాటంతో తీసుకొచ్చేవాడు, తీసుకువెళ్ళలేక ఓడిపోయినటువంటి వాడిగా ఓబేదెదోముకి అప్పగించేశాడు కదా. తీసుకెళ్తానన్నాడు. తీసుకెళ్తారు. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దాన్ని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చెప్దాం. ఎవడు దీనుడిగా ఉంటాడో, ఎవడు యథార్థ హృదయంతో ఉంటాడో, ఎవరు దేవుని ఆజ్ఞలు గైకొంటారో, దేవుని యందు నమ్మకం ఉంటారో, విశ్వాసంతో ఉంటారో, దేవుని ఇష్టపడతారో, దేవుడు ఏం చేస్తారు? వారిని ఆ తర్వాత మళ్ళీ తీసుకుపోతాడండి. 3 నెలలు ఉండేసరికి ఏంటంటండి, అతనికి మంచిగా అతని కుమారులను దయచేసంట, అతని సొత్తంతటిని దీవించంట. దేవుడు అంటే మరి మందసం అంటే ఏంటి? నిబంధన మందసము మనలోనే, దేవుని ప్రసన్నత మనలోనే. యేసయ్య వస్తారంట. నిబంధన మందసం అంటే మనం దేవుని ఆజ్ఞలు గైకుంటా ఉంటే, ఏమండి, దేవుని ప్రేమిస్తూ ఉంటే, ప్రతిరోజు దేవుని యందు నమ్మిక కలిగి ఉంటే మాత్రం దేవుడు ఎవరితో ఉంటారు? మనతోనే ఉండడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోవాలి. ఓబేదెదోము ఇంట్లో మందసం ఎన్ని నెలలు ఉందంట? 3 నెలలకి ఆశీర్వాదం వచ్చేస్తా మారిపోద్దండి. స్థితి అంతా కూడా మారిపోద్ది 3 నెలల్లో. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఎబ్బేజు ఏం చేయమయ్యాడు? అందరికంటే ఘనం పొందినవాడయ్యాడు. ఇక్కడ ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం అంటే మా దేవుని మందసం అంటే ఎంత ప్రభావం కలిగింది, ఎంత జాగ్రత్తగానో దావీదే భయపడ్డాడు. కానీ ఓబేదెదోము ఇష్టపడి, ఏమండి, దేవుని గౌరవించి తీసుకువెళ్తే దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వదించాడు 3 నెలల్లో. ఏమండి? 3 నెలల్లో ఎక్కడ అంత ప్రబలమైనటువంటి ఆశీర్వాదాలు రావు, కానీ దేవుని సన్నిధిలో వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మరి మనం దేవుని చేర్చుకుంటే, దేవుని నా దగ్గరికి రండి ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తాను, నిన్ను ఘనపరుస్తానని దేవునితో మనం మరి మొక్కుబడి చేసుకుంటే దేవుడు ఏం చేస్తారండి? మన స్థితి అంతటిని, మన సొత్తంతటిని కూడా ఆయన దీవించడం ఆరంభిస్తారు. కాబట్టి మరి అలాగే దావీదు భక్తుడు అంటాడండి. 1 దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. 1 దినవృత్తాంతాలు 17:26. యెహోవా నీవు దేవుడు అయి ఉండి, ఏంటంటండి, దేవునితో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మానవులు అండి, ఆయన దేవుడు అండి. దావీదు అంటారు, యెహోవా మీరు దేవుడయ్యుండి చూడండి, నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. నిన్ను మరి నా కృప నిన్నెప్పుడు విడిచిపోదు. ఏమండి? ఎప్పుడు కూడా నీ సింహాసనం భూమి నిల్చున్నంత కాలం ఉంటుంది అని చెప్తారు ఆయన. ఏమండి? నీ తర్వాత నీ సంతతి వాడగు, నీ గర్భంలోంచి వచ్చినటువంటి నీ కుమారుడే ఏమండి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. సౌలైతే అవిధేయత చేత, ఏమండి, యోనాతాను ఎంతో మంచివాడండి, అయినప్పటికీ కూడా తండ్రి అవిధేయత చేత ఏమైపోయింది? అది కోల్పోయారు, వాళ్ళ వారసత్వం కోల్పోయింది. కాబట్టి మరి గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదుని తీసుకొచ్చి, ఏమంటే సితారా వాయించడానికి తెచ్చుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి ఇశ్రాయేళ్ల మీద దేవుడు రాజుగా, చక్రవర్తిగా
నియమించడం జరిగింది. కాబట్టి ఆయన అంటాడు, దావీదు గారు అంటాడు, ప్రభువా దేవా మీరు దేవుడయ్యుండి ఏంటంటే నీ దేవునికి నీ యొక్క దాసునికి మేలు చేసేదనని మరి సెలవిచ్చి ఉన్నావు. ఇప్ ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఏమవ్వాలి? నీ సన్నిధిలో ఉండాలి. నాకు అంతకంటే కోరిక లేదు. నా సంతతి అంతేగాని మనం ఏమంటామండి? నా ఆశీర్వాదం ఇస్తే చాలే. ఏమండి? ఎవరో మరి హిజ్కియా అంటాడండి, నా కాలంలో మేలు జరిగితే చాలే, తర్వాత ఎలా పోతే ఏమైంది? ఏమండి? కొంతమందికి అలాంటి మైండ్ ఉంటుంది. కానీ దావీదు గారు కొడుకున్నది ఏంటంట, నా సంతతి నిత్యము నీ సన్నిధిలో నిలబడాలి. దేవుని స్తోత్రం చెప్దాం. నిత్యము అంటే ఎక్కడ ఆగిపోయినా, అక్కడ రోజులు జరుగుతూ ఉన్నా, ఎక్కడ చూసినా సరే నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబం ఉండాలయ్యా. ఎవరండి ఆయన కుటుంబం? దావీదు గారి సంతతి ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు సంతతి ఎవరు? మీరు నేను. ఎప్పుడు కూడా మనందరికీ తండ్రి ఎవరు ఇప్పుడు? ఏమండి? పరలోకంలో తండ్రి ఉన్నారు. భూలోకంలో ఎవరు ఇప్పుడు? దావీదు సంతతే మనం. ఏమండి? అబ్రహాము సంతతి. ఎంత ధన్యులండి. ఏమండి? ఒకే ఒక్క జీవితం గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే, భక్తుల వలె మనం ఉండగలిగితే, మానవ నైజం పనిచేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మనకి పని చేసినప్పుడు కూడా మనం ఏం చేయాలి? దాన్ని ఇది కరెక్ట్ కాదు. ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఏమనిపిస్తుంది? ఇది బాగోదు. ఇది మనిషిలోకి బోలన్న ఆలోచనలు వస్తాయి. ఆలోచనే అయిపోయినట్టు కాదు. మనం ఏది చేస్తామో అది ఫైనల్గా 10 రకాలు చూసుకుంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. మానవ జీవితంలో కూడా ఎన్నో సందర్భాలుగా రకరకాలుగా ఆలోచిస్తాం. కానీ మనం చేసేది ఎలా ఉండాలి? ఒక భక్తుల్ని పోలికగా పెట్టుకొని, యేసు ప్రభుని పెట్టుకొని, వాక్యాన్ని పెట్టుకొని, దాన్ని మాత్రమే ఫాలో అయితే ఎలా ఉంటుందండి? ఎప్పుడు కూడా తప్పిపోం. గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ అంటాడు, నీ సన్నిధిని ఉండునట్లుగా, నిత్యము నీ సన్నిధి ఉండుగా దాన్ని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు యెహోవా. నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఏమండి? మీరు ఆశీర్వదిస్తే ఏంటంట? దేవుడు కానీ దీవించాడు అనుకోండి, నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తే, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను అన్నాడు యాకోబు. ఏమండి? ఏంటండి? ఏంటది ఆశీర్వదించేది? పరలోక రాజ్యంలో ఆడ పిల్లలు అంటండి ఆస్తిపరులండి పరలోక రాజ్యంలో. ఏమండి? దేవుని స్తోత్రం చెప్దాం. పరలోక పట్టణం మీద మనం అయితే గదిలోకి వెళ్తామేమో కానీ వాళ్ళ పిల్లలు ఏమండి 12 ఫౌండేషన్లకు కూడా ఏంటంట? ఇశ్రాయేలు గోత్రముల వారి పేర్లు ఉన్నాయంట. దేవుని స్తోత్రం చెప్దాం. భక్తులంటే మాటలు కాదండి. నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ తరతరాలకి ఉంటుంది. అసలు నీ పిల్లలను చూసి ఈ లోకంలో ఆస్తి పోవచ్చు, కానీ పరలోకంలో ఆస్తి పోద్దండి. పరలోకం ఇంక నిత్యమైంది కదా. గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా మరి నిజంగా ఆశీర్వదించమన్నాడు. మరి ఇజ్రాయెల్ దేశం అంటే ఈ రోజున ఎంతో పవర్ఫుల్. వాళ్ళు ఇజ్రాయెల్ పంట వేశారు అంటే ఎలా ఉంటుందండి? ఆకులు కనపడవు, కాయలే కనపడతాయి. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడని గొప్ప నమ్మకం. అలాగే మరి ఎంతో మరి దేవుడు కూడా ఇష్టపడినటువంటి వాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జగమును మాకు ఇశ్రాయేలు, నేను నిన్ను మర్చిపోజాలను వెంటబడి ప్రేమించాడు దేవుడు. ఏమండి? యాకోబుని ఏం చేశాడంట? మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నన్ను ఇష్టపడ్డావు. నువ్వు ఎక్కడున్నా నన్ను దీవించమని అడిగావు. నిన్ను అసలు మర్చిపోను. ఒక్క రోజుగా నీ మనసు, నీ యొక్క ప్రాణం దేవునితో కనెక్ట్ అయితే ఆయన నిన్ను వదిలిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ రోజునే ప్రదానం చేసుకుంటాడంటండి. ఎప్పుడైతే నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావో ఏంటంటే ప్రధానం అంటే ఏంటండి? నీవు నాకు సొత్తు అన్నట్లు. ఆయన వదిలిపెట్టడం. నువ్వు మర్చిపోతావేమో ఒకవేళ. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి చాలా. ఈ ముగ్గురు ద్వారా, ఎబ్బేజు ద్వారా, ఏమండి మరి ఈ యొక్క ఒబేదోదోము ద్వారా, ఏమండి దావీదు చెప్పినటువంటి మాట ఏంటంట? నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. నా సంతతి ఎప్పుడు నీ సన్నిధిలో నిలబడాలి అని ప్రార్థన చేస్తే నువ్వు ఒకవేళ మనుషుల్లో గుర్తింపు పడలేదేమో, తర్వాత ఏమవుతావు? అందరికంటే పై స్టేజ్ వస్తుంది, అందరికంటే గొప్ప స్టేజ్ వస్తుంది. పరలోక రాజ్యంలో కూడా గొప్ప స్థానం నీకు ఉంటుంది. అది ఆశీర్వాదం అంటే. మనుషులు ఇస్తే కాదండి. ఈరోజు తింటే అయిపోద్ది, ఈరోజు కొంచెం అయితే అయిపోద్ది, కానీ దేవుడిచ్చేది ఎలా ఉంటుంది? అసలు దేవుడిచ్చేది ఎవరు ఇవ్వలేరండి. దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ రోజు నుంచి వాళ్ళలాగా నమ్మకంగా ఉందాం, వాళ్ళ ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు మందసం ఉంటే ఏం చేయాలండి?
రోజు ప్రార్థన జరగాలి. దేవునికి ఏవండీ ప్రతి పూట కూడా నైవేద్యాలు గట్రా అర్పించాలి గదా! ఏవండీ అర్పించాలా వద్దా? కాబట్టి దేవునికి రోజు ప్రార్థన చేసేవారుగా, మన హృదయంలో కూడా అనుక్షణం ఆయనతోనే మనుషుల కంటే ఎక్కువ సంబంధం దేవునితో ఉండాలండి మనకి. ఏవండీ ఎప్పుడో వచ్చి ప్రార్థన చేసినప్పుడు మాత్రం కాదు. ఏ విషయంలోనైనా ఎలా ఉండాలి? అనుక్షణం కూడా ఆయనతో మాట్లాడుకునే అనుభవం కావాలి మనకి. ఆయన ప్రేమికుడుగా ఉండాలి. నీ భర్త కంటే ఎక్కువగా ఆయనతోనే మాట్లాడుకోవాలి. నీ పిల్లల కంటే ఎక్కువగా ఆయన్నే ఇష్టపడేవాడిగానే ఉండాలి. నీ పిల్లల కంటే కూడా, నీ భార్య కంటే కూడా, అందరికంటే ప్రేమింపదగిన వాడెవరండి? దేవుడు. కాబట్టి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో వాళ్ళు గొప్పవారవుతారు. ఆయన సన్నిధిలో ఎవరైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తారో, నన్ను మీరు దీవించాలి ప్రభు అని ప్రార్థన చేస్తారో, మరి నాకు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, ఎంత ఇస్తారండి? ఏమండి? ఎంత ఇస్తారు? తల్లిదండ్రులు ఇస్తే ఎంత ఇస్తారు? 1 ఎకరం ఇస్తారేమో, 2 ఎకరాలు ఇస్తారేమో. ఏమండి? రోజు ఏదో ఒకటి మనకి వాయినాలు ఉంటానే ఉంటాయి. ఏమండి? ఉండవండి? నా ఆస్తి అంతా నీకే ఇచ్చాను, నన్ను ఎలా చూస్తున్నావు, నన్ను అలా చూస్తున్నావు అంటారా అనరా? కానీ దేవుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు కూడా మనం సంతోషపడేలా చేసేవాడు దేవుడు. కాబట్టి ఎబ్బేజులా ప్రార్థన చేద్దాం. ఏమండి? ఒబేదోదోముల ఆయన్ని ఇష్టపడదాం. దావీదు భక్తుడు భయపడినా మనం ఏం చేద్దాం? ప్రభువా నాకు చేతనైనంత వరకు మీరు నాతోనే ఉండాలి, నీ సన్నిధి మాతోనే ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన విజ్ఞాపనతో ఆయన సన్నిధిలో గడుపుదాం. మరి ఎప్పుడు బ్రతిమాలి అడుగుదాం, మీ ఆశీర్వాదం కావాలి నా సంతతి మీద అని ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ సంవత్సరం మనల్ని వచ్చే 26 కల్లా, ఇప్పుడు 25 వచ్చేస్తుంది కదండి. ఏమండి? మళ్ళీ 26 కల్లా ఏం చేయాలి మనం? 3 నెలల్లోనే ఆశీర్వాదం వస్తుందంట. సంవత్సరం కాదండి, 3 నెలల్లోనే ఆశీర్వదింపబడేలాగా ప్రార్థన చేసుకుందాం. పాపాలు ఒప్పుకుందాం. ఆయనకి మరి అనుకూలంగా బ్రతుకుదాం. ఆయన్ని ప్రేమిద్దాం. అప్పుడు మనల్ని 3 నెలల్లోనే మన స్థితి అంతా మారిపోవాలి. ఎక్కడో పెద్ద గడువుకి ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు మీ ఆశీర్వాదం ఎంతో గొప్పది నాయనా. మీరు మాతో ఉండడానికి ఇష్టపడతారు. మేము స్వల్ప జనమైనప్పటికీ కూడా నాయన, స్వల్పమైన వారమైనప్పటికీ కూడా మాతో ఉండడానికే ఇదిగో దేవుని నివాసం మనుషుల మధ్య ఉంది అంటారు నాయన. నిజంగా మీరు మాతో ఉండడానికి ఇష్టపడ్డారు, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డారు. ఎవరైతే నాయన ఆ ప్రభా ఈ లోకంలో అందరి విడవబడి బాధపడుతూ నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళని ఉన్నతంగా దీవించే దేవుడిగా ఉన్నారు నాయన. మరి అలాగే ప్రభా మరి ఓబేదోములాగా నాయన, అలాగే దావీద్ గారిలాగా కూడా, ఎబ్బేజ్ గారిలాగా మేము అలా ప్రార్థించేవారిగా ఉండి ఆశీర్వదింపబడేవారిగా ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ, ఈ ప్రార్థన ఎవరైతే చేస్తారో తప్పకుండా ఏకీభవిస్తారో వాళ్ళందరూ దీవించబడును గాక. వారి మీదకి ప్రార్థనాత్మ నాయన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి పశ్చాత్తాపం కలిగించండి. దేవునికి అనుకూలంగా జీవించే జీవితం దయచేయమని ప్రార్థిస్తూ, అందరూ భక్తులుగా దేవుని ఆశీర్వాదం పొందతగిన వారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునుగాక, సాక్షులుగా నిలబడుదురుగాక అని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.